జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళల చుట్టుపక్కల ఉన్న మహిళలని వయసులని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి అనేది మన రాజధాని. అమరావతి అనే రాజధాని ఎలాంటిదంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ఒక రాజధాని కావాలి. ఆ రాజధానికి స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు మనందరి భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇస్తే, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాడో ఆ రోజు విషం చిమ్మటం మొదలు పెట్టాడు ఈ అమరావతి రాజధాని మీద. ఆ 5 సంవత్సరాల పాటు అమరావతి ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా హింసలు పెట్టాడో, ఎన్ని రకాల మాటలు అన్నాడో వాళ్ళ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ తెలిసిందే ఈ విషయం. సరే, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ అవకాశాన్ని వాళ్లే ఎంత ఇదిగా ఇచ్చారో అంత గట్టిగా వెనక్కి లాక్కున్నారు. నువ్వు అనర్హుడివి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అని. ఒకటే గుర్తుంచుకోవాలి, అమరావతి అనేది దేవతల రాజధాని. ఆ దేవతల రాజధాని మీదకి వెళ్ళిన వాడు బాగుపడలేదు అనే దానికి నిదర్శనమే ఇవాళ నువ్వు 11 సీట్లతో ఇంట్లో కూర్చున్న, ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయావు. అలాంటి నువ్వు నీ సాక్షి పత్రికలో కొమ్మినేని శ్రీనివాస్ గాని కృష్ణరాజు గాని మాట్లాడినప్పుడు నీ నైతిక బాధ్యత, నీ ఒక ఆడవాళ్ళని నువ్వు అన్న మాటని మేము వెనక్కి తీసుకుంటున్నాము, మా పత్రిక కాబట్టి మేము నడుపుతున్న పత్రిక, వాళ్ళ మానస పుత్రిక సాక్షి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మానస పుత్రిక, తన భార్య భారతీ రెడ్డి నడుపుతున్న పత్రిక. వాళ్ళు నైతిక బాధ్యత తీసుకుని పత్రికాముఖంగా క్షమాపణ చెప్పినట్టయితే ఇవాళ నిన్న ఒక మనిషిగా గుర్తించేవారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. క్షమాపణ చెప్పకపోగా వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రాష్ట్రానికి? అంటే సాక్షి సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణ చెప్పారు. సాక్షి మీడియాలో అలాంటి మహిళల మీద అలాంటి ప్రోత్సహించదు. సాక్షి మీడియా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. సాక్షి సోషల్ మీడియాలో ఈ మాటలు అన్నారా? సాక్షి వేదికగా ఈ మాటలు అన్నారా? సాక్షి పోస్టులు పెట్టారు కదా. అదే పోస్టుల్ని ఆ భారతీ రెడ్డి ఆవిడ బాధ్యత తీసుకుని ఆవిడ ఎందుకు రావట్లేదు ఒక ఆడ మనిషిగా? అమ్మా, నీ కళ్ళ ముందు నీ ఇంటికి పోతవేటు దూరంలో 5 సంవత్సరాలు మహిళల్ని చిత్రహింసలకు గురి చేశారు నీ భర్త. ఆ రోజు నువ్వు స్పందించలేదు. తల్లిని నీ తల్లి సమానరాలైన నీ అత్తగారు అన్నప్పుడు నువ్వు స్పందించలేదు. నీ ఆడబడిచైన చెల్లిని అన్నప్పుడు స్పందించలేదు. ఏంటమ్మా అసలు నీలో ఆడతనం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకి ఒక అనుమానం కలుగుతుంది. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అనేది పెద్దల మాట, అంతేగాని భర్త తప్పుడు అడుగులు వేస్తుంటే ఆ తప్పటి అడుగుల్ని సరిదిద్దాల్సిన పాత్ర భార్య తీసుకోవాలి. అలా కాకుండా ఆ తప్పటి అడుగుల్ని ఇంకొంచెం తప్పటి అడుగులుగా మళ్లించడానికి నువ్వు చేస్తున్నావు చూసావా కృషి. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నిజంగా నీలాంటి భార్య ఉండబట్టే ఇలాంటి అక్రమాలు అరాచకాలు వైఎస్ జగన్ ఇవాళ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. మహిళలను కించపరుస్తూ సాక్షి డిబేట్ లో కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు అమరావతి మహిళలు వయసులని మాట్లాడటం కరెక్ట్ అంటారా? మన భారతదేశంలో అండి హిందూ ధర్మంలో ఆడవాళ్ళని ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. అలాంటి ఆడవాళ్ళని ఈ రోజు వాళ్ళంత డిబేట్ లో అంత రాష్ట్ర ప్రజలు చూస్తుండగా అట్లా మాట్లాడాడంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన ఇది చేసి పేటీఎం బ్యాచ్లు రెడీ చేశాడనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, ఆడవాళ్ళని ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులందరికీ కూడా అండి గతంలో చూసుకుంటే అందరూ కూడా చాలా విధాలుగా ఆడవాళ్ళు ఉసురు తగిలి చాలా ఇబ్బందులకు గురయ్యారండి. ఇంకో విషయం ఏంటంటే అండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉండారండి. వాళ్ళ కన్నది కూడా ఒక తల్లే, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కానీ వాళ్ళ భార్య వాళ్ళ ఆడపిల్లలు. గత ప్రభుత్వ పాలనలో చూసుకుంటే మన మంత్రులు కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి ఆడవాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పిన పావలం ముందల వరుసలో వాళ్ళే ఉంటారండి. వాళ్ళకి అలాంటి అలవాట్లు ఉండబట్టే ఎదుటి మనిషి కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు అదే ఉద్దేశంతో చూస్తున్నారండి. అలాంటి ప్రోత్సహించదు, అదంతా కావాలని కొంచెం మంది ప్రచారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. కావాలని ప్రచారం చేయడం కాదు కదండి, అంతమంది చూస్తుండగా ఆయన అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అట్లా కావాలని ప్రచారం చేసుకున్న మూర్ఖత్వంగా వాళ్ళు ఉన్నారని ఇక్కడ జనాలు ఎవరు కళ్ళు తెరుచుకుని నిద్రపోతలేదండి. ఇది చాలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్న మాటలు అవి. ఆడవాళ్ళు దీని పరంగా ఎవరు ఊరుకోవండి. ఈ రోజు సాక్షి టీవీ గాని సాక్షి ఛానల్ గాని వార్తాపత్రికలు గాని అన్ని బ్యాన్ చేయాలని చెప్పి మేము మహిళా మనులందరం కూడా కోరుకుంటున్నామండి. వీలైనంత తొందరగా ఈ పని చేయాలని చెప్పి నాయకుల్ని మేము గౌరవప్రదంగా విజ్ఞప్తిస్తున్నామండి. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి మీడియాలో జర్నలిస్ట్ కృష్ణరాజు అనే అతను ఈయన బహిరంగంగా మహిళల గురించి అమరావతి మహిళల గురించి రేషియల్ మాట్లాడుతూ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మహిళల మీద ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి 2019 గెలిచిన దగ్గర నుంచి
నుంచి కూడా అమరావతి మీద కక్ష కట్టాడు, ఆంధ్ర మీద కక్ష కట్టాడు. కక్ష కట్టి అమరావతిని తను ఎలక్షన్ ముందే 33,000 ఎకరాలు ఇస్తే మేము ఓకే అన్నవాడు అతను గెలిచాక అమరావతి 3 ముక్కలాట చేశాడు. 3 ముక్కలాట చేసిన దగ్గర నుంచి అమరావతి రైతులతో పాటు మేము కూడా పాదయాత్రలు తిరిగాము. అయితే మమ్మల్ని ఎన్ని హింసలు పెట్టాడో, తినడానికి రోడ్ల మీద కూర్చొని తింటుండే కూడా తినిచ్చేయకుండా, బాత్రూమ్స్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, రాళ్ళు ఇసేసి, రాజమండ్రిలో రాళ్ళు ఇసిరేసేసి, పెట్రోల్ కవర్లు ఇసిరేసేసి, అటు వెళ్ళనివ్వకుండా బ్రిడ్జి మూసేస్తే మళ్ళీ వేరే బ్రిడ్జి వైపు నుంచి వెళ్ళి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో అది నిజం, 100% నిజం. అది దేవతల రాజధాని అమరావతి అనేది 100% నిజం. ఆ దేవతలు ఆ రోజు పరిపాలించారు. ఇప్పుడు ఈ దేవతల వల్ల అమరావతి వచ్చింది. అమరావతి పాదయాత్ర చేసిన దేవతల వల్ల అమరావతి వచ్చింది. దాన్ని ఉన్నదాన్ని పాడు చేసేసి ఒక రాజధాని డెవలప్ చేయాలంటే కొంత అమౌంట్ అనేది కావాలి. ఆ అమౌంట్ లేకుండా దాన్ని డెవలప్ చేయడం ఇష్టం లేక 3 ముక్కలాడాడు. చేసుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాడు కృష్ణరాజు. మాట్లాడుతూ వైసీపీ చెప్తున్నారు కదా, చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? ఒక్క వీడియో చూపించమనండి, చెప్పిన వీడియో ఒక్క చూపించమనండి. బహిరంగ మాకు చర్చకు రమ్మనండి. మా దగ్గర మా ఒక్క కార్యకర్త చాలు. మా దగ్గరికి ఎవరు నాయకుల దగ్గర కూడా అక్కర్లేదు. చర్చకి ఒక కార్యకర్త దగ్గరకు వచ్చి చర్చకి వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా, పెట్టలేదుగా. బయట పెట్టమని ఉంటే కృష్ణంరాజు గాని, కొమ్మినేని గాని, భారతీరెడ్డి గాని సారీ చెప్తే, క్షమాపణ చెప్తే ఆ ఒక్క వీడియో చిన్న క్లిప్ బయట పెట్టమనండి, చూస్తాం మేము. సాక్షి మాట్లాడుతూ సాక్షి అది ఇది మాట్లాడుతున్నారు. మరి ఆ వీడియో ఏంటిది? అది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి దగ్గర నుంచే వచ్చింది. అది సాక్షి దగ్గర నుంచే వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేడీసే కదా, వాళ్ళు అమరావతి పెడుతూనే ఉన్నారు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నట్లా వాళ్ళకి అదే వర్తిస్తుందా? వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి కూడా అదే వర్తిస్తుందా? కానీ మేము ఆ మాట అనకూడదు. ఆడదనేది ఆది పరాశక్తి, అది ఇప్పటి నుంచి పురాతన కాలం నుంచి ఉంటది. మాకు కృష్ణంరాజు గాని, కేఎస్ఆర్ గాని, కొమ్మినేని గాని, భారతిరెడ్డి గాని, జగన్ గాని అందరూ మాకు క్షమాపణ చెప్పాలి. లేడీస్ అందరికి క్షమాపణ, ఆంధ్రప్రదేశ్ లేడీస్ అందరికి క్షమాపణ చెప్పాలి. లేదంటే వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది, తగిన బుద్ధి పడుతుంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కంపెనీ చూసి వారలేకపోతున్నాడు, డెవలప్ చేసేదాన్ని కంపెనీ చూసి వారలేకపోతున్నాడు. వారం లేక ఇట్లా ముసుగులో రాజకీయాలు చేస్తున్నాడు. రాజు అనే వ్యక్తి సాక్షి మీడియాలో అమరావతి మహిళలను వేసీలని వేసులని మాట్లాడుతున్నప్పుడు ఆయన చూసాడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది? ఆ రోజు స్టార్టింగ్ లో ఆ రోజు అమరావతి ఉద్యమం చేసినప్పుడు ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఇచ్చేసారండి. ఆ రోజు ఏం చేశారు? పిడిగుద్దులు గుద్ది అది చేసి ఏం చేసి నానా రాద్ధాంతం చేశారు. అయినా సరే వాళ్ళు భరించారు. ఈ రోజు నిజంగా ఆ తల్లులకి పాదాభివందనం చేయొచ్చు. అమరావతిని సాధించే వరకు వాళ్ళు పోరాటం వదలలేదు. అది మహిళా లోకం అంటే. ఈ రోజు వాడు మాట్లాడిన మాటలకి మహిళా లోకం మొత్తం కథలు వస్తుంది. వాడికి బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా వదిలే ప్రసక్తి లేదు. వాడిని మామూలుగా అరెస్ట్ చేసి మరి రోడ్డు మీద ఉరి తీయాలి అలాంటి వాళ్ళని. ఎందుకంటే ఏ రోజు ఇంకొకసారి మహిళల్ని ఏమి అనకుండా ఉండాలంటే ఎవరైనా సరే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అంటే సాక్షి అలాంటి ప్రోత్సహిస్తే సాక్షి మహిళలకు అది ఎవరు నడుపుతున్నారు? ఒక మహిళ నడుపుతుంది, భారతిరెడ్డి అని. ఆవిడని కూడా అన్నట్టే మహిళా లోకం మొత్తం అంటే ఆవిడని కూడా అన్నట్టే కదా. అమరావతి అంటే ఆవిడ ఉంటుంది అమరావతిలో కదా భారతిరెడ్డి. ఎక్కడ ఉంటున్నారండి? తాడేపల్లిలోనే ఆవిడ ఉండేది. ఆవిడ తెలియదా? అంటే అమరావతి దగ్గర 150 గ్రామాలు పక్కల ఇలాగా ఉన్నారు వైశాలని కృష్ణరాజు అని మాట్లాడటంపై ఏమంటారు? ఉన్నప్పుడు పేపర్ మీ చేతిలో ఉందని చెప్పేసి కదా అడ్డంగా మాట్లాడుతున్నారు. మరి వెళ్ళి పట్టించొచ్చుగా, పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుందిగా.